గుట్కా, పాన్ పరాగ్, తమలపాకు నమలడం, రోడ్డుపై వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో చాలా కామన్. కొందరు చేసే ఇలాంటి చెత్త పనుల వల్ల ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఎర్రటి మరకలతో చెండాలంగా మారుతూ ఉంటాయి. చివరికి బస్టాండ్లలో కూడా ఇలాంటి మరకలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా ఎర్రటి మరకలు అసహ్యం కలిగిస్తూ ఉంటాయి. సరిగ్గా అలాంటి సమస్యనే ఇప్పుడు లండన్ ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. పాన్, గుట్కా మరకలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ మరకలను క్లీన్ చేసేందుకు అటు ప్రభుత్వానికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. లండన్ వీధుల్లో పాన్ మరకల విధ్వంసం ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. యూకే జర్నలిస్ట్ బ్రూక్ డేవిస్ ఈ సంఘటనను కెమెరాలో బంధించారు. ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. లండన్లోని వెంబ్లీ ప్రాంతంలో 30 నిమిషాల వాకింగ్లో ఆమె దాదాపు 50 చోట్ల పాన్ మరకలను గుర్తించి లెక్కించారు. ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో బ్రూక్ డేవిస్ లండన్ ఎరుపు రంగు మరకలపై చర్చిద్దామంటూ వ్యంగ్యంగా రాశారు. ఈ మరకలు పాన్ ఉమ్మేయడం వల్ల వస్తాయని, ఇవి చాలా మురికిగా కనిపించడమే కాకుండా శుభ్రం చేయడం కూడా కష్టమని వివరించారామె. బ్రూక్ ప్రకారం ఈ సమస్య స్థానిక నివాసితులకు, దుకాణదారులకు తీవ్ర తలనొప్పిగా మారిందని మండిపడ్డారు. నగరంలో ఈ పాన్ మరకలు ఆర్థిక భారంగా మారడమే కాకుండా చూడ్డానికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ట్రెంట్ కౌన్సిల్ ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించింది. పాన్ ఉమ్మి మరకలను తొలగించడానికి కౌన్సిల్ ఏటా $30,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిని నివారించడానికి హాట్స్పాట్ ప్రాంతాలలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. గస్తీ కూడా పెంచారు. పాన్ ఉమ్మేసే వారికి జరిమానా కూడా విధిస్తున్నారు. ప్రజా అవగాహన పెంచడం, సరైన మార్గంలో వ్యర్థాలను పారివేయడంపై కూడా కౌన్సిల్ దృష్టి సారించింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు తీవ్ర స్పందనలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు కఠినమైన చట్టాలు అమలు చేయాలని, కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ వీడియోలపై అనేక మంది భారతీయ వినియోగదారులు చర్యను సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.